తర్వాత మరి మా పరిస్థితి ఏంటి? అప్పుడు కూడా మమ్మల్ని కూడా మళ్ళీ ఈ యొక్క కింద స్థాయి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ గుర్తించారు. అప్పుడు కూడా మా పరిస్థితి ఇంతేనా అంటే అలా కాదు. ఈ యొక్క కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం అయితే ఇదే. ఏంటంటే గ్రామ స్థాయిలో ఏదైతే మనం యొక్క కమిటీ ఏర్పాటు చేశామో, ఎవరైతే గ్రామ ప్రెసిడెంట్ ఉంటాడో, గ్రామ ప్రెసిడెంట్ కింద ఎవరైతే మిగతా సెక్రటరీలు అవ్వచ్చు, అనుబంధ విభాగాల వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరినీ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని, ఇంక్లూడింగ్ బూత్ లెవెల్తో సహా ఆ టీంని ఏర్పాటు చేసుకొని, ఆ టీం ద్వారానే రేపు ఆ గ్రామంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అది ఎన్నికలు జరుపుకోవడానికి ముందుగా, అంటే ముందస్తు మనకు కావాల్సిన ఎన్నికలు మాత్రమే. అలాగే ఎన్నికలతో పాటు ఆ గ్రామంలో ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ కార్యక్రమం చేసుకున్నా కానీ, ఏ పిలిపించినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలిపించినా కానీ ఆ గ్రామ స్థాయి నుంచి వీళ్ళందరూ కూడాను ఎవరైతే మొబిలైజేషన్ చేసుకోవడానికి వీళ్ళందరూ వీలుగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏంటంటే అక్కడ గ్రామంలో ప్రెసిడెంట్ అనేవాళ్ళు కొన్ని గ్రామాలు అసలు ప్రెసిడెంటే వాటిల్లో మన దిక్సూచి లేకుండా పోయింది. అంటే ఏదైనా గ్రామంలో కష్టం వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఎవరు చెప్పుకోవాలనుకున్నప్పుడు ఆ గ్రామానికి ఒక పెద్ద దిక్కు లేకుండా పోయినటువంటి ఉన్నాయి చాలా గ్రామాల వరకు. వాటన్నిటి కూడా అలా లేకుండా వాళ్ళందరికీ కూడా కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, చిన్నపాటి ఓటర్కి కానీ వీళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడం కోసం చెప్పేసి అక్కడ గ్రామ ప్రెసిడెంట్ కూడాను అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. దీనికి చాలా సంతోషకర విషయం. ఎక్కడ కూడాను మాకెక్కడ కూడా వీళ్ళు వద్దు వీళ్ళు ఉండాలన్నది ఎక్కడ లేదు. అందరూ కూడా చాలా పెద్ద మనసుతో అందరూ ఈ యొక్క కార్యక్రమానికి బాగా సహకరించారు. అందరికీ కూడా దానికి మరి ఒక్కసారి చెప్తున్నాను, దానికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఎందుకంటే మీరు సహకరించకపోతే ఇది అవ్వదు. మీరు ఈ యొక్క చిన్న విషయాన్ని గ్రహించండి. మనం నష్టపోయామన్న విషయం మీరు అందరూ చాలా సీరియస్గా తీసుకోవాలి. అంతేగాని స్వలాభం కోసం అయితే మటుకు ఉండొద్దు. ఎందుకంటే స్వలాభం అంటే నేను ఎందుకని అనుకున్నాను. అలాగే ఇప్పుడు ఏదైతే విషయాలు మీతో మాట్లాడానో, నియోజకవర్గ స్థాయిలో ఇంకా గ్రామ కమిటీలన్నీ కూడా ఏదైతే కొన్ని చోట్ల ఆగిపోయి ఉన్నాయో, ఇంకొన్ని డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా మీ అందరి సహకారం అందించాలని, నన్ను మీ అందరూ కూడా ముందుండి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి, అక్కడికి ఉన్నటువంటి నాయకులందరికీ కూడాను పేరు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.